హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారంటే క్లీనింగ్ పెట్టుకున్నామండి. మేము కూడా క్లీనింగ్ పెట్టుకున్నాం. మీరు క్లీనింగ్ చేస్తూనే ఉంటారు. సో అందరూ క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటాయి ఈ పండగ అయ్యే వరకు ఇంకా. సో మేము ఈరోజు ఫుల్ కంప్లీట్ క్లీనింగ్ అనమాట. మేమేం చేసామంటే ఫస్ట్ హాలు మొత్తం అన్ని గదులు ఒక రోజు పెట్టామన్నమాట. కిచెన్ అంతా ఒక రోజు పెట్టుకున్నాం అనమాట. సో ఈరోజు కంప్లీట్ క్లీనింగ్ అనమాట. ఇంకా అసలు మార్నింగే స్టార్ట్ చేసాము ఇంక ఈరోజు. యాక్చువల్గా ఏంటంటే ఎక్కువగా స్టఫ్ అయితే ఉండదండి. నేను ఎప్పుడెప్పుడు క్లియర్ చేసేస్తూ ఉంటాను. చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం కదా ఛానల్లో. మెయిన్ ఏదైనా చెత్త ఉన్న సామాన్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. నాకు చాలా చాలా తక్కువ సామాన్లు ఉంటాయి. కిందన తుడిచే ప్లేస్లో ఇలాగా ఫ్లోర్ మీద అది ఎక్కువగా సామాన్లు ఏమి ఉండవు. ఏదైనా వేస్ట్ సామాన్ ఉంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటాను అనమాట. పాత బట్టలు కానీ, వేస్ట్ సామాన్లు కానీ, ఇలాంటి ప్లాస్టిక్ సామాన్లు కానీ ఏదన్నా ఎక్కువగా ఉన్నట్టు ఉంటే కనుక ఎప్పుడెప్పుడు క్లియర్ చేసేస్తూ ఉంటాను. సో అంత ఎక్కువ టైం ఏం తీసుకోదు. నార్మల్ డస్ట్ ఉంటుందన్నమాట. ఎంత క్లీన్ చేస్తున్నా సరే అలా నార్మల్గా మనకి డస్ట్ పడుతూనే ఉంటుంది కదా. ఇంకా అలాగ మొత్తం అంతా కూడా క్లీన్ చేసి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎర్లీగా స్టార్ట్ చేస్తాము. ఇంకా విండోస్ అవి చాలా డస్ట్గా ఉన్నాయన్నమాట. విండోస్, తలుపులు, స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా చాలా జిడ్డుగా ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము. ఇంకొక రూమ్ అయిపోయింది అనమాట. ఇంకా హాల్ అంతా చేస్తున్నాము. ఇప్పుడు హాల్ అంతా క్లీన్ చేసేసింది. ఫ్యాన్స్ అన్నీ కూడా క్లీన్ చేసింది. కిందన సోఫాస్ అన్నీ కూడా నేను ఇంకా వ్యాక్యూమ్ పెడదాం అనేసి అనుకుంటున్నాను అనమాట. అంటే ఇదిగోండి ఇంకా డస్ట్ పడుతుంది కదా. ఇంకా రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉన్నా సరే మనకి డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఒక రకమైన డస్ట్ వస్తూ ఉంటుంది కదా. సో ఇంకా అలా చేస్తున్నాం అనమాట. స్టార్ట్ చేసాము. ఇంక ఈరోజు అంతా ఇంక ఇటువైపు పెట్టుకున్నాము. రేపు వచ్చేసి కిచెన్ పైన స్టోర్లో ఉన్న సామాన్లు, పైన సామాన్లు మొత్తం అన్నీ పెడదామని అనుకుంటున్నాం అనమాట. కిచెన్ అంతా ఒక రోజు పడితే మొత్తం అంతా ఒక రోజు పడుతుంది. ఎవరికైనా కిచెన్ ఎక్కువ టైం తీసుకుంటుంది కదా కొంచెం. సో ఇదిగోండి ఇంకా కొలిన్ అవి యూజ్ చేస్తున్నాను. కొలిన తర్వాత ఏమో కొంచెం జిడ్డుకి స్ప్రేస్ అవి ఉన్నాయన్నమాట. అవన్నీ యూజ్ చేసి మొత్తం అన్నీ క్లీన్ చేస్తున్నాను. వాషింగ్ వేస్తాను. బియర్స్ అన్నీ కూడా వాషింగ్ వేసేస్తాను. ఇంకా సోఫా అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా రిక్లైనర్స్ ఉన్నాయి కదా, దీనికి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదా, ఇంక ఇది పెట్టేద్దాం అని అనుకుంటున్నాను అనమాట. వ్యాక్యూమ్ క్లీనర్లోని మనకు ఒక 4 రకాల బ్రష్లు ఇస్తారనమాట. మనం ఆ బ్రషెస్ యూజ్ చేసుకుని మనం క్లీన్ చేయొచ్చు. ఇది బోత్ వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. వెట్ అయితే నేను ట్రై చేయలేదు, ఎందుకంటే ఇది ఫోమ్ పాడవుతుంది అని అంటున్నారు కాబట్టి నేను ట్రై చేయలేదు అనమాట వెట్ ఇప్పుడు. సో మనకి ఇప్పుడంటే ఇంకా కొత్తవే కాబట్టి సో ప్రాబ్లం లేదు. మనం ఓన్లీ డ్రై క్లీనింగ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. నేను ఇది ఏం చేస్తానంటే మనకి డస్ట్ ఉన్న లోపలికి ఇరుక్కుపోయి
టైంలో చాలా బాగా యూజ్ అవుతుందనమాట. అలా వాక్యూమ్ క్లీనర్ ఉండడం వల్ల ఏంటంటే మనకు చాలా కొంచెం హెల్ప్ అవుతుందనమాట. కిటికీల దగ్గర, తలుపుల దగ్గర, సోఫాల్లోని లోపల ఇరుక్కుపోయిన డస్ట్ ఏదైతే ఉందో మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవుతుందనమాట. దీనికి ఒక 4 రకాల బ్రష్లు ఇస్తాడని చెప్పాను కదా! ఆ బ్రషెస్తో మనం చక్కగా నీట్‌గా డీప్‌గా క్లీన్ చేస్తుందనమాట. డీప్‌గా క్లీన్ చేసి ఆ డస్ట్ అంతా లాక్కుండా ఇలా మనకు కొడితే ఇలా ధూళిలా వస్తుంది కదా! అదంతా కంటికి కనిపించిన ఒక డస్ట్ ఉంటుంది కదా! అదంతా లాక్కుంటుందనమాట. ఒకవేళ మీరు వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక హోమ్ ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది. డస్ట్ అంతా కూడా మనకి ఈజీగా వస్తుంది. కానీ ఇలాంటిది మాత్రం తీసుకోకండి దయచేసి. ఎందుకంటే ఇది క్యారీ చేయలేకపోతున్నాను నేను. దీన్ని ఈడ్చుకుంటూ రావాల్సి వస్తుంది. హ్యాండీ తీసుకున్నారనుకోండి, చాలా హ్యాండీగా ఉంటే మనం దాన్ని క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు పడితే అప్పుడు జస్ట్ స్మార్ట్గా మనం దాన్ని క్లీన్ చేసుకుని ఎక్కడో ఒక దగ్గర పోర్టబుల్ లాగా మనం పెట్టుకుంటే కనుక అది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇది నాకు చాలా మాకు హౌస్ పెద్దది కాబట్టి నాకు పర్వాలేదు, నాకు యూజ్ అవుతుంది. దట్ ఏంటంటే వైర్ కూడా చాలా పెద్దదే ఇస్తాడు దానికి, మనం ఎక్కడ కావాలంటే అక్కడ లాగొచ్చు. కానీ నాకేంటంటే క్లీన్ చేయాలా ప్రతిసారి అన్నప్పుడు దీన్ని క్యారీ చేసుకుంటూ తిరగాల్సి వస్తుంది ఇంకా. సో హ్యాండీది అయితే మనకి కంఫర్టబుల్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది అనమాట. ఇలాంటి చిన్నది చాలా తక్కువ ప్రైస్లోనే చాలా చిన్నవి ఉంటాయి ఇందులో, మనకి హ్యాండీ ఉంటాయి. ఒకవేళ అది ట్రై చేస్తారేమో. సో ఇది నేను అమెజాన్లో బుక్ చేశాను. మా సేల్ నడుస్తున్నప్పుడు మా తమ్ముడు బుక్ చేశాడు. ఇది 5,000 ఎంతో పడింది అనమాట. యాక్సిస్ బ్యాంక్ కార్డులో ఎక్కడో బుక్ చేశాడు అనుకుంటాను ఇది. సో 5,500 ఎంతో పడింది. 5,500 అంటే 4-5కి ఎంతకో వచ్చింది అనుకుంటా. మనకి ఐడియా లేదు, ఎప్పుడో 2-3 ఇయర్స్ అయిపోతుంది తీసుకుని. 2 ఇయర్స్ అవుతుందేమో. బాగానే యూజ్ అవుతుంది. ఇంక ఇంట్లో అంటూ ఉంటే మనకు బాగా యూజ్ అవుతుంది అని అర్థమైంది నాకు. అలా మనం యూజ్ చేసుకోవడం, సోఫాలకి అది మళ్ళీ పక్కన పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో అలా హెల్ప్ అవుతుంది. ఇక్కడికైతే కంప్లీట్ అయిపోతుంది. కిటికీలన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇంకా క్లీన్ చేసేస్తే కిటికీల్లోని డీప్గా లోపల ఉండిపోయిందంతా కూడా మనకు వచ్చేస్తుంది బాగా నీట్గా. చూసారు కదా, సోఫా అయితే ఇలా అయితే క్లీన్ అయిపోతుంది, కంప్లీట్ క్లీన్ అవుతుంది చక్కగా. చూడండి, నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇలా కార్నర్స్తో డస్ట్ అది ఏమైనా ఉండిపోయినా మనం చాలా ఈజీగా, మనకి చాలా ఫోర్స్తో వస్తుంది కదా, మనకి ఈజీగా లాక్కుంటుంది అన్నమాట. సో ఇంకా అక్కడికి అలా కంప్లీట్ అయిందండి. టేబుల్ ఆర్గనైజేషన్ గురించి మీకు కొన్ని టిప్స్ చెప్తాను. మీ కోమ్స్ అన్నీ కూడా ఒక ట్రే లాంటిది పెట్టుకుని ఇలా సైడ్లో మన కోమ్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటే కనుక మనకు చాలా ఈజీగా ఉంటుంది, చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. తర్వాత మనం ఇలాగ బ్రషెస్, లిప్స్టిక్స్, తిలకాలు ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి ఒకటి పెట్టుకుంటే కనుక పక్కన ఒక ట్రే పెట్టుకుంటే అది కూడా మనకి
క్లమ్జింగ్గా లేకుండా ఉంటుంది. పాండ్స్ పౌడర్ ఒకటి, జెడ్ పౌడర్ ఒకటి ఉంటుంది. మా చైల్డ్హుడ్ మెమరీస్ ఉంటాయన్నమాట ఈ పౌడర్స్లో. సో ఇక్కడ నేను కొన్ని ఇలాగా ఒక 3 స్టెప్స్ లాగా ఉంటుందన్నమాట సైడ్. నాకు ఇది నేను అన్ని నెయిల్ పాలిష్ కానీ కాస్మెటిక్స్ కానీ ఇలా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఇవన్నీ రోజు రెగ్యులర్గా యూస్ చేయను కాబట్టి అప్పుడప్పుడు ఇవి క్లీన్ చేసినప్పుడు ఇంకా అలా పెట్టేస్తాను కదా, ఇంకా అలానే ఉంటాయి ఇంకా అవి. ఇంకా అంత రెగ్యులర్గా యూస్ చేసేది నాకు ఒక డే క్రీమ్ ఒకటి, ఒక స్టిక్కర్ కానీ, కుంకుమ కానీ, తిలకం కానీ, ఆ 3 వాడతాను. ఇంకా రెగ్యులర్గా ఇంకా వాడేది ఏముండదు. ఆయిల్ ఎప్పుడు వీక్కి 2 టైమ్స్ వాడతాను అంతే. ఇంక ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తే ఇంక మళ్ళీ దాన్ని తీయవసరం లేదు. క్లీన్ చేస్తాను, మధ్య మధ్యలో డస్ట్ పడితే జస్ట్ అలా దులుపుతాను అనమాట. ఇదిగోండి ఇంక ఇక్కడ ఇలా పెట్టేశాను అనమాట. ఇక్కడ ఒక ట్రే పెట్టేసి ఇలాగా హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ ఒకటి, స్ట్రైట్నర్ ఒకటి పెట్టానమాట. ఇక్కడ ఎక్కువ రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇలా అందుబాటులో ఉంచుకుంటాను అనమాట. ప్లగ్ పాయింట్కి దగ్గరగా ఉండడం కోసం అలా అందుబాటులో ఉంచుకుంటాను అనమాట. ఇంకంతే. ఇలా ఒక కింద ట్రే అరేంజ్ చేసుకుంటే కనుక మన స్టిక్కర్స్ కానీ, తిలకం కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి, ఒక లిప్ బామ్ ఇలా పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ర్యాక్లో స్టిక్కర్స్, ఎక్స్ట్రా స్టిక్కర్ ప్యాకెట్స్, క్లిప్స్ ఉంటాయి. ఇంకెక్కడ సైడ్ ర్యాక్లో హెయిర్ డ్రైయర్ ఒకటి, తర్వాత ఏమోని హెయిర్ స్ట్రైట్నర్ ఒకటి, ఒక అది ఒరిజినల్ హెయిర్తో చేసిన సవరం అనమాట, అదొకటి ఉన్నాయన్నమాట. కొంచెం అందుబాటులో ఉండడం కోసం ఇంక ఇక్కడ ఇలా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇవన్నీ ఏవి రెగ్యులర్గా టచ్ చేయను. రెగ్యులర్గా టచ్ చేసేది ఏదైతే ఉందో పౌడర్స్, క్రీము రెగ్యులర్గా పెట్టేది మళ్ళీ యాసిడ్స్గా ఆ ప్లేస్లోనే పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసేస్తానమాట. ఇంక ఈ కబోర్డ్ క్లీన్ చేయాలి మొత్తం అంతా. ఈ కబోర్డ్ గురించి మీకు చెప్పాలి అసలు. ఈ కబోర్డ్లో ఉన్నవన్నీ బొమ్మలు మాత్రమే కాదండి, నా మెమరీస్ అనమాట. నా పిల్లల మెమరీస్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ ఇయర్లో కొన్న బొమ్మలన్నీ ఉంటాయి ఇందులో, ఈ కబోర్డ్లో. సగం బొమ్మలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కింద రూమ్లో చాలా బొమ్మలు ఉంటాయి, ఇంకా మా అమ్మ దాచుకున్నాయి. ఇక్కడ కొన్ని బొమ్మలు షాలువి, సంజువి ఇద్దరివి ఉంటాయి. నెక్స్ట్ డే సర్దుతున్నారు అనమాట. ఇంకా ఆ రోజు చాలా ఈవినింగ్ అయిపోయింది, నైట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే కొద్దిగా లైట్గా స్టార్ట్ చేశారనమాట. సర్దేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ముందు రోజు అన్ని కర్టన్స్ అన్నీ వాషింగ్ వేసేసుకున్నాం అనమాట. వాషింగ్ వేసుకుని ఇంకా మిగతా అన్నీ కూడా ఇంక ఈరోజు సర్దుకోవడం అవుతుంది. ఇంకా సో వెంటనే కిచెన్ పెట్టుకోలేదనమాట. ఇంకా ఒకరోజు గ్యాప్ ఇచ్చి కిచెన్ పెట్టుకున్నాం అనమాట. ఇంకా కర్టన్స్ అన్నీ వాషింగ్ అయిపోయాయి కదా, ఇవన్నీ తీసుకోవడం ఒక ఎత్తు, సర్దుకోవడం ఒక ఎత్తు. ఇది ఒక పెద్ద పని ఇంకా అసలు. ఇదిగోండి ఇంకా సామాన్లన్నీ అవుతున్నాయి అనమాట. ఇంకా చూసారా మా సంసారం, ఇంకా కిచెన్లో ఉన్న సంసారం ఎంత ఉందో. ఇంకా అలాగే ఇంకా చాలా సామాన్లు పడేస్తూ ఉంటాను, ఎప్పుడెప్పుడు తీసేస్తూ ఉంటాను. అయినా సరే ఇంకా ఎంత సామాను ఉందో తీస్తే తెవలదు అసలు కిచెన్. బాబు ఎంత టైం పట్టిందో చూడండి. ఇంకా చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఇంకా ఇతర సామాన్లు అవి మా తమ్ముడు పెళ్ళికి హల్దీకి పట్టుకెళ్ళాను అనమాట. అక్కడ వదిలేసాను, ఇక్కడ తీసుకురాలేదు. ఇంకా మళ్ళీ ఇంకా ఇవన్నీ కొన్ని ఇంకా ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా పైనుంచి దించి మొత్తం చేస్తున్నారు. ఇంకా అవుతుంది పని అంతా కూడా. చాలా టైం తీసుకుంది అసలు. నొప్పులు వస్తాయి అందరికీ, కాళ్ళు నొప్పులు పట్టిస్తాయి అందరికీ. అలానే ఉంటుంది అసలు. ఈ కిచెన్ అంటేనే పెద్ద దెయ్యంలా ఉంటుంది మనకి అసలు. ఇదిగోండి ఇంకెలా ఉంది. ఇవన్నీ కూడా ఆరిపోతే మళ్ళీ గబగబా సర్దేసుకోవాలి. నేను మళ్ళీ మార్నింగ్ నాకు వైజాగ్ వెళ్ళే పని ఉందనమాట. సంజు వస్తున్నాడు, సంజుకి పాస్పోర్ట్ పని ఉంది, కొంచెం వాడి పాస్పోర్ట్ రెన్యువల్ పని ఉంది. మొన్న ఏమైందంటే సీ కౌంటర్ దాకా వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయిపోయింది అనమాట సంజుది. ఎందుకంటే వాళ్ళ డాడ్ పాస్పోర్ట్లోని నేమ్ అట వాడికి ఏదో పడలేదట. మమ్మల్ని చావు కొడుతున్నారు, అటు ఇటు తిప్పుతున్నారు. చెప్పదు కదా, ఇంకా మనం కరెక్ట్గా ఉండాలి కదా మరి నేమ్స్. సీ కౌంటర్ వరకు వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయింది, మైనర్ కాబట్టి. సో మా పాస్పోర్ట్లు ఇద్దరు బేస్ చేసుకుని ఇస్తారు వాడికి. నేను మైనర్ పాస్పోర్ట్కి మళ్ళీ రెన్యువల్ కానీ కొత్త పాస్పోర్ట్ కానీ ఏం కావాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు నేను. ఇవన్నీ మెమరీస్ అండి. షాలుది ఈ బొమ్మ ఈ బొమ్మలన్నీ షాలు అండి. ఇది షాలుది 4th ఇయర్ అప్పుడు అనమాట. ఈ డాల్ ఈ పింక్ గౌన్ వేసుకుంది కదా, ఇది పాటలు పాడుతుంది అనమాట. పాటలు పాడుతుంది, అరుస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, మంచిగా అటు ఇటు ఊగుతుంది అనమాట. కానీ ఇప్పుడు ఊగట్లేదండి. అది ఇప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చింది దానికి. చాలా రోజులు వాడింది అనమాట. వాడి నేలకేసి కొట్టి ఇష్టం వచ్చినట్టు దాన్ని చేసి అలా ఉంచిందనమాట. సో ఇది నాకు వ్యాలంటైన్స్ డేకి ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ ఈ ర్యాక్లో ఉంటాయి అనమాట. మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా కప్పులవన్నీ కూడా ఆయన ఇచ్చినవే ఉంటాయి. అలా సెట్ చేశాను అనమాట. దీంట్లో మొత్తం మెమరీస్ పోకుండా కొన్ని అన్నీ కూడా కొన్ని డెకరేటివ్ పీసెస్ మంచివన్నీ కూడా తీసి ఉంచాను అనమాట. మా మదర్ హోమ్లో ఇంకా చాలా బొమ్మలు ఉంటాయి. షాలువి, సంజువి బోల్డ్ అని బొమ్మలు ఉంటాయి. అక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అన్నీ కూడా బొమ్మలన్నీ ఉంటాయి. ఒక కబోర్డ్లో పెట్టేసింది అనమాట, అన్నీ ఉంచుకుంది. ఇక్కడ ఈ కపుల్స్వి అన్నీ కనిపించినవన్నీ కూడా ఆయన గిఫ్ట్ ఇచ్చినవే నాకు. ఇక్కడ బియర్ ఉంది కదా, పైన వీణ పట్టుకున్న బియర్, అది సంజుది అనమాట. అది కూడా డ్యాన్స్ చేస్తుంది, ఇలా వీణ వాయించినట్టు డ్యాన్స్ చేస్తుంది అనమాట. సో అలాగా సెట్ చేసుకున్నాను ఇందులో. ఇంకా అందుకనేసి ఇంకా ఎప్పుడు ఇలా ఉంచాను అనమాట. ఇవన్నీ నీట్గా దాచాను అనమాట. అలాగా ఇవన్నీ చిన్న డాల్స్ అన్నీ కూడా షాలు అనమాట. ఇది సంజుది. ఇది మంచిగా వీణ వాయిస్తుంది, మంచి డ్యాన్స్ చేస్తుంది, అటు ఇటు ఊగుతుంది అనమాట. ఈ కప్పులవన్నీ కూడా వ్యాలంటైన్స్ డేకి వచ్చినవే నాకు ఇవన్నీ. ఇదిగోండి ఇంకా ఇది నేను ఫస్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు అనమాట.
నేను చెన్నై నుంచి వెళ్ళాను. సంజుకి 1 ఇయర్ అనమాట, షాలుకి 3 ఇయర్స్. అప్పుడు నేను స్కై బ్లూ కలర్ డ్రెస్ ఒకటి వేసుకున్నాను అనమాట, స్టిచ్ చేయించుకున్నాను అనమాట. క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించుకుని వెళ్ళాను అనమాట, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని జడ పెట్టుకుని జడ వేసుకుని వెళ్ళాను. ఫస్ట్ టైం చెన్నై నుంచి వెళ్ళాను అనమాట. అప్పుడు మనకు వైజాగ్లో లేదనమాట. అప్పుడు చాలా బాగుంటుంది డ్రెస్ అయితే, స్కై బ్లూ కలర్ డ్రెస్ అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డ్రెస్. అసలు చాలా రోజులు దాచాను నేను. మంచి క్లాత్ అనమాట. అసలు ఆ క్వాలిటీ ఇప్పుడు రావట్లేదు అసలు, అంత మంచి డ్రెస్ అనమాట. చాలా బాగుంటుంది. చాలా రోజులు దాచుకున్నాను ఆ డ్రెస్ నేను. సో ఇదిగోండి ఈ ఫోటో వెనకాల స్టోరీ అదనమాట. అది ఎక్కడ ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత, సింగపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను అనమాట అది. సో అయిపోయింది. ఇంకా కొద్దిగా బియర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ బియర్స్ అన్నీ కూడా ఇలా వాష్ చేసేస్తే మళ్ళీ కొంచెం మనం ఆరిన తర్వాత, డ్రై అయిన తర్వాత నార్మల్గా వచ్చేస్తాయి. నార్మల్ వాషింగ్ అయ్యి జస్ట్ లిక్విడ్ పెట్టి వాష్ చేసేస్తుంది అనమాట. బియర్స్ అన్నీ అలాగే వాష్ చేసేస్తాం మేము. పైన అన్నీ కూడా క్లీన్ చేస్తాం కదా, మొత్తం అన్నీ కూడా కిందకి దించేస్తాము. ఇంకా కిచెన్లో అన్నీ కూడా నేను కిచెన్కి ఇవన్నీ ఏం చేస్తానంటే ఒక 2 days ముందు క్లీన్ చేస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంకా అంత హడావుడిగా ఉంటుంది కదా మనకి, ఇందులో సామాన్లన్నీ తీసుకోవాలి, పెట్టుకోవాలి. ఇది పాల్ కుక్కర్ అంట. నాకు ఎప్పుడో సామాన్లతో పెట్టిందంట మా అమ్మ. ప్రతిసారి అడుగుతుంది, కుక్కర్ ఎక్కడ పెట్టావు, కుక్కర్ ఎక్కడ పెట్టావు, కుక్కర్ ఎక్కడ పెట్టావు అనేసి. అసలు అందుకనే దీని సంగతి ఏంటో చూద్దామని తీసి పెట్టాను అనమాట. పాలు కాద్దాం ఈరోజు ఎలాగైనా అందులో అనేసి తీసి పెట్టాను బయట. ఇదిగోంటే ఇంకా ఇలా ఇలాగ సర్దేస్తాం అనమాట. పైన కూడా సామాన్లు సర్దేస్తాము. ఇంకా ఇవన్నీ క్లీన్ చేస్తాను 2 days ముందు. సామాన్లు తీయడం పెట్టడం అన్నీ జరిగిపోయి ఇంకా ఫిల్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే, కొంచెం కొంచెం ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇంకా అయిపోయిందండి కిచెన్ తలనొప్పి అయితే, ఇంకా వదిలిపోయినట్టే. ఇంక ఈ రోజుతో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఒక గ్లాస్ అన్ని కంటైనర్స్ అన్నీ కూడా ముందు రోజు క్లీన్ చేస్తారనమాట. ముందు రోజు క్లీన్ చేసేసి మళ్ళీ సర్దుకున్నాను మళ్ళీ, ఎందుకంటే మొత్తం అన్ని సామాన్లతో ఒకే రోజు పెట్టుకుంటే మళ్ళీ ఇవన్నీ పగిలిపోతాయి కదా అనేసి ఇంకా ముందు రోజు అన్నీ చేస్తాను, ఇవి చేసి పెట్టాను అనమాట. ఇంకా మిగతా ఎంత కూడా అవుతున్నాయి. ఇంకా మొత్తం అన్ని సామాన్లు వెంటనే సర్దకపోతే మళ్ళీ అవి మరకలు వస్తాయట, మంచు పడి పాడవుతాయి, మళ్ళీ నీట్గా ఉండవు అనేసి అంటే ఇంక సర్దేద్దాం అనేసి అనుకుంటున్నాం. ఇంక ఇద్దరు సామాన్లన్నీ కూడా ఇంక ఇలాగ కొన్ని బాగున్నవన్నీ కింద పెట్టాను, మిగతా అన్ని పైకి ఎక్కిస్తారనమాట. ఇది క్యారేజ్ మా డాడీది అనమాట. అది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేవారట డాడీ. జాబ్ రాకముందు కాంట్రాక్ట్స్ చేసేవారట. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో డాడీకి జాబ్ కదా, గవర్నమెంట్ జాబు. అప్పుడు కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు అక్కడి నుంచి క్యారేజ్ పంపించేదంట అమ్మమ్మ అందులో పెట్టి. అందుకని నేను తెచ్చుకున్నాను అనమాట అది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరందరూ కూడా క్లీనింగ్ చేస్తూ ఉంటారు, అందరూ కూడా చాలా బిజీగా ఉంటుంటారు. క్లీనింగ్, షాపింగ్, హడావుడి. ఇంకా నాదైతే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.